యూ. ఏమైంది? ఒకడు పచ్చగారితో బుద్ధి వెళ్ళిపోయాడు సార్. నంబర్ నోట్ చేశారా? దూరం నుంచి చూడలేదు సార్. గాడ్ షీస్ బ్లీడింగ్ హెవీలీ. ఎత్తని ఉండండి సార్, ఆటో తీసుకొస్తాను. మధు, యు బీ హియర్. ఐల్ కమ్. ఓకే, నేను వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేస్తాను. కోర్టు గో పగులుద్ది. రెడ్ సిగ్నల్ వేసాడు, కనపట్టాలా? సార్ యాక్సిడెంట్ అయింది సార్. ఎమర్జెన్సీ సార్. ప్లీజ్ సార్. సారీ సార్. సారీ సార్. అమ్మా అమ్మా, ఎమర్జెన్సీ అమ్మా, యాక్సిడెంట్ అయింది, త్వరగా వచ్చి చూడండి అమ్మా. సార్ చెయ్యి వదలండి. ఈ అమ్మాయి మీ రిలేటివా? తన పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయండి. షీస్ డెడ్. తీసుకెళ్ళండి. సార్, స్ట్రైట్ గా వచ్చి రైట్ గా రండి. హలో, నా కూతురు ఏది? అయ్యా, నా కూతురు ఎక్కడ? రెడీ, టేక్. నోట్ అయిపోయిన తర్వాత నీ స్టాండ్కి రావచ్చును. లోకేష్ సార్. ఇక్కడ ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్? సారీ సార్. రే సిద్ధార్థ్, ఓ కాల్ షీట్కి 9,000. ఆ పని సరిగా చేసావు, ఇక్కడికి వచ్చి ముష్టెత్తుకుంటున్నావు. నీ వల్ల నా ఉద్యోగం ఉండేలా ఉందిరా. ఇందాక ఎందుకు అలా బిహేవ్ చేసావు?
వెళ్ళిపోతావా? క్షమించండి, ప్రాణం పోయింటే నువ్వు సారీ అంటే ప్రాణం తిరిగి వస్తాడా? ఏమైనా నీకు ఇంత వైలెంట్ బిహేవ్ చేస్తున్నావు? ఎవరికో యాక్సిడెంట్ అయితే నీకేంటి? ఎవరో కాదురా, ఆ చనిపోయిన అమ్మాయి నీకు తెలుసారా? దాన్ని ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారని ఈ బైక్ కొట్టి పట్టుకుని ఇలా కొడుతున్నావు? ఆ అమ్మాయి చచ్చింది, మళ్ళీ తిరిగి రాదురా. పోరా, 2 బిల్లు కొనుక్కుని తాగు. తాగి ఆ బాటిల్స్ ని పగ కొట్టేసి ఆ అమ్మాయిని బయటకు కక్కేసాయి. ఓ మనందరం బ్రతుకుతున్నామే. ఈ బ్రతుక్కి అర్థం ఏంటి? నువ్వెందుకు పుట్టావు? నువ్వు కాలేజ్కి వెళ్ళడం ఎందుకని నేను ఎందుకు ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాను? అదిగో అతను ఉన్నాడే, అతను వాయించే మ్యూజిక్ కి మీనింగ్ ఏంటి? సో సిగరెట్ ఉందా? ఎక్స్క్యూజ్ మీ, మీరు ప్లే చేసిన పాట విన్నాను, బ్లిస్ఫుల్. దాని గురించి అక్కడ మా డిస్కషన్. చిల్లర ఒక 100 రూపాయలు ఉంటే ఇస్తారా? థ్యాంక్స్. తాగడం తప్పు కదూ? క్వశ్చన్స్ కి సమాధానమే చెప్పాలని లేదు ఎవరికి. హాయ్ మహేష్. హలోను. మాధవ్ గారు, లిఫ్ట్ ఎప్పుడు రెడీ అవుతుంది? వాళ్ళు రోజు రిపేర్ చేస్తూనే ఉన్నారు, అది పనిచేసి సావడం లేదు.
ఇప్పుడే ఇంటికి వచ్చాను ఇంకా ఏం తినలా ఏం తినాలో తెలియట్లా ఫ్రిడ్జ్లో ఏముందో చూసుకొని